హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం రాజకీయ నాయకులు మాటలు ఎందుకు నమ్మకూడదు? వాళ్ళు చెప్పే సోదిని మనం ఎందుకు వినకూడదు అంటే, వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, అవసరం లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. మా పవర్ రేంజర్ కాన్సెప్ట్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌లు చాలా చేస్తూ ఉంటాం. బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్‌లో. సో, ఎలక్షన్ టైమ్‌లో కరెంట్ బిల్లులు లేవు, ఫ్రీ సిలిండర్‌లు, ఫ్రీ బస్సులు, సూపర్ సిక్స్‌లు ఎన్ని హామీలిచ్చినా ఒక్కటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నెరవేరలేదు. అంతేకాదు ఎలక్షన్ టైమ్‌లో పవన్ కళ్యాణ్ గారు ఊగి ఊగి మాట్లాడిపోయి అనేక సార్లు సెంటర్ ఆఫ్ ద టాపిక్‌గా చేసిన విషయం ఏంటంటే సుగాలి ప్రీతి. ఒక 10వ తరగతి చదివే గిరిజన బాలిక పైన జరిగినటువంటి అత్యాచారం, తర్వాత చంపేసే ఘటనలో తనని చంపేశారంటూ కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? అమ్మాయికి న్యాయం చేయటం చేతకాని జగన్మోహన్ రెడ్డి అది ఇదంటూ పెద్ద ప్రలాపనలు చాలా పేలారు. కానీ ఇష్యూ జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో. బట్ అప్పుడు ఏం పట్టించుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళ తండ్రికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. 5 సెంట్ల భూమి ఇళ్ల స్థలం ఇచ్చారు. 5 ఎకరాల పొలం ఇచ్చారు. ఇన్ని చేసినప్పటికీ మళ్ళీ 8 లక్షల డబ్బులు ఇచ్చారు. లిక్విడ్ క్యాష్. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డిని చేతకాని వాళ్ళలాగానే తోలనాడారు. అదే విషయాన్ని మా బుడ్డోడికి బాగా కోపం వచ్చినట్టుంది. దానిపైన వీడియో చేశాడు. ఒకసారి చూడండి మీరు. అందరికి నమస్కారం అండి. నేనండి ప్రశ్నించడానికి పార్టీ పెట్టు ఊడిగం చేసి పదవ బట్టు టీవీ నుండి పాలకొల్లు పరశురాం అని మాట్లాడుతున్నాండి. మరి మ్యాటర్ ఏంటంటే సుగాలి ప్రీతి ఆ మ్యాటర్ గురించి మాట్లాడడానికి వచ్చానన్నాయి. ఉండు ఎట్టా సుగాలి ప్రీతి కేసు కంటే ఇంపార్టెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసులు చాలా ఉన్నాయని సాకు చూపి కేసుని డిస్మిస్ చేస్తారా? మరి గత 4 ఏళ్లుగా ఇంపార్టెంట్ లిస్ట్ లో ఉన్న ప్రీతి కేసు కొత్త ప్రభుత్వం రాగానే అన్ఇంపార్టెంట్ లోకి ఎట్టా మారిందంటారు? ఇక పలు మీటింగ్ లో మన పవర్ రేంజర్ అన్న పూనకం వచ్చినోడు మాదిరి సుగాలి ప్రీతి అంటూ ఊగిపోయాడు కదా. మరి ఇంత జరుగుతున్న ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడేటి? ఆ బిడ్డకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఈ కేసుని సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేయాలంటూ లెటర్ పంపించి ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇచ్చి 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి 8 లక్షల డబ్బులు ఇచ్చి ఇవన్నీ కాకుండా ఆ బిడ్డ తండ్రికి ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఇలా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నించున్న జగనన్న నాన్ని మాట్లాడినావే. మరి ఈ ఘటన 2017 బాబు గారి హయాంలో జరిగింది కదా. ఏనాడైనా నోరెత్తి న్యాయం కోసం ఆ పెద్ద మనిషిని ప్రశ్నించావటయ్యా నువ్వు? ఇక పలుమార్లు తమ రాజకీయ లబ్ధి కోసం ఆ పసిబిడ్డ పేరు వాడుకున్న నువ్వు పవర్ లోకి వచ్చి 10 నెలలు అవుతున్నా పీకిందేట్లేదు కదా. మరి నిన్నేమనాలి ఇప్పుడు? ఇక నువ్వు పవర్ లోకి రాగానే ప్రీతి కేసులో న్యాయం చేస్తా అని చెప్తే ఆ పసిబిడ్డ తరపున పోరాడతావు అనుకున్నారు కానీ ప్రభుత్వాన్ని స్థాపించి ఆ కేసుని ఆ పచ్చ సైకోలు తమకు ఫేవర్ గా మార్చుకునేలా చేస్తావని ఆ ఫ్యామిలీ గెస్ట్ చేయలేకపోయారు కదటయ్యా. ఇక ఈ విషయంలో పదవి దక్కగానే తన పవర్ ఏంటో చూపిస్తా అని చెప్పిన మన పవర్ రేంజర్ అన్న పొత్తులో భాగంగా పీకేదేం లేదని తెలుసుకొని ప్రాయశ్చిత్తం కొరకు ఏ గుడి మెట్లు కడవబోతున్నాడు అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి. మరి ఏరు దాటే వరకు వీరమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవట్లేదు. దానికేమో హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఏమైంది? ఈ కేసు మేము విచారించలేము, ఎంత సీన్ లేదు ఈ కేసుకి అంటూ సిబిఐ ఎస్పీ చెప్పడం జరిగింది. ఇది ఎంత దారుణమైన విషయం! సిగ్గు శరం ఉన్న రాజకీయ నాయకుడు ఎవడన్నా ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేస్తాడా? అంత ప్రతిష్టాత్మకంగా ఆవిడ చావుని ఎవరైతే సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఉందో ఆవిడ చావుని రాజకీయాలకు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకొని పవన్ కళ్యాణ్ లాంటి నీతి లేని రాజకీయ నాయకుల్ని ఏమనాలో మీ ఊహకే వదిలేస్తున్నారు. పిల్ల సైనికులకు కూడా ఇవన్నీ తెలుసు, జన సైనికులకు కూడా ఇవన్నీ తెలుసు. అయినా కూడా కుక్కిరి పేన్లాగా మాట్లాడకుండా ఉంటారు. ఎందుకంటే బుడ్డి కింద బాంబు పెట్టినా కూడా అరవకూడదు వాళ్ళు. వాళ్ళ నోట్లకి తాళాలు ఉంటాయి. సిగ్గులేని బ్రతుకులు వాళ్ళు. బానిస బ్రతుకులు అంటారు కదా, జెండా కూలి బ్రతుకులు. అటువంటి కూలి బ్రతుకులు అనమాట. ఒక్కడన్నా కూడా అన్నా మనం ఆ అమ్మాయికి న్యాయం చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కోర్టులో సిబిఐ వాళ్ళు ఇలా అంటున్నారు, తప్పు కదన్నా, మనం ఇచ్చిన మాట ఏంది, చెప్పేది ఏంటంటే నీతి నిజాయితీగా అడిగే ఒక్క ఎదవన కొడుకన్నా ఉన్నాడా? లేడు. ఇది బ్రతుకంటే ఇది. మళ్ళీ పక్కన మీద పడి ఏడుస్తా ఉంటారు, వాళ్ళట్ట వీళ్ళట్ట అని. మీ బతుకులే సరిగా లేవు కదరా. మీ నాయకుడే అది రెడ్ ఫేస్ ఏదో అన్నారు చిరంజీవి గారు, అలా ఉంది వ్యవహారం. ఈ పవన్ కళ్యాణ్ నాకు ఒక పాఠాన్ని అర్థం కాడు, ఆయన చేసే పనులు ఏమీ అర్థం కాదు. సో ఫస్ట్ అయితే సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ని ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి మహేష్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, పవర్ రేంజర్స్ అంటూ. ఆ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ని నా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. దయచేసి మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్లో వచ్చిన కంటెంట్ ఆ ఛానల్లో కూడా వస్తూ ఉంటుంది. మీరు దాన్ని ఫాలో అయ్యి
తనని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.